భారతదేశం 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించింది. ఆ బ్రిటిష్ వాళ్ళ నుంచి ఈ దేశాన్ని విడిపించడం కోసం పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ, ఒకే ఒక్క నిర్మాణంగా దేశ ప్రజల్ని ఆ రోజు ఉన్నటువంటి 45 కోట్ల మందిని ఏకం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు పాలించారు, వాళ్ళ కింద రాజులు ఉన్నారు. రాచరిక వ్యవస్థను తీసేసి ఒక రాజ్యాంగం ఉండాలి, ప్రజలే ప్రభువులుగా ఉండాలి, ప్రజలు ఓట్లేస్తేనే రాజకీయ నాయకులు రావాలి, పాలకులు రావాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి 21 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాటికి ఓటు హక్కు కల్పించి ప్రజలు పాలించుకునే ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాజ్యాంగం వచ్చిందన్న మోడీ అనేటటువంటి ఒక వ్యక్తి ఇవాళ ప్రధానమంత్రి అయ్యిండంటే ఆ రాజ్యాంగం చేయబట్టి అయ్యిండు. ఆ రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీని అర్బన్ నక్సలైట్ అనేటటువంటి పేరు మీద మాట్లాడుతున్నారంటే ఈయన పెట్టుబడిదారులకు ఎంత పెద్ద జీతగాడుగా మారిండో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలకు, సమానత్వాన్ని వ్యతిరేకించే వాళ్లకు, రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా పనిచేసేటటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల్లో ఉన్నటువంటి ఒక భావజాల వ్యక్తుల ప్రయోజనాల కోసం పనిచేసేటటువంటి వ్యక్తుల్లో ఒక జీతగాడుగా మారిండు ప్రధానమంత్రి అనేటటువంటిది ఆయన స్టేట్మెంట్ను బట్టి అర్థమవుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ సమానత్వాన్ని కోరుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా దేశంలో ఉన్నటువంటి ప్రజల జనాభా ప్రకారం సామాజిక వర్గాల వారీగా ఎవరికి ఎంత ఆస్తున్నది, ఎవరు ఎంత జనాభా ఉంది, వాళ్ళకి ఎన్ని పదవులు వస్తున్నాయి, 75 సంవత్సరాల ప్రజాస్వామ్యం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రజాస్వామ్య విలువలు ఎంత అమలవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారు అడుగుతుంటే ఆధిపత్య వర్గాల్లో పొందుతున్న ప్రయోజనాలు ఎక్కడ కోల్పోతారో అనేటటువంటి భయంతో పిచ్చి పిచ్చి మాటలు అని చెప్పి ఇలా మాటలన్నీ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ చేతిలో గంటగా మారిండు మోడీ. గొడ్డలి చెట్టు నరుకుతుందట, కానీ ఆ గొడ్డల్లో ఉన్నటువంటి కామ అదే సామాజిక వర్గాన్ని ఉంటుంది. అదేవిధంగా ఇవాళ మోడీ అనేటటువంటి వాడు బీసీ అని చెప్పుకొని ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల వాస్తవ ముఖ చిత్రం బయటికి రాకుండా, ఎస్సీ ఎస్టీల వాస్తవ ముఖ చిత్రం బయటికి రాకుండా 75 ఏళ్ల తర్వాత కూడా 80% ఐఏఎస్లు ఐపీఎస్లు ఒక సామాజిక వర్గం వాళ్ళే ఎందుకున్నారు? ఈ ప్రశ్న అడిగితే వాస్తవాలు ఎందుకు బయటికి రాకూడదు అనుకుంటున్నారు? ఇవాళ మొత్తం సెక్రటరీలు 93 మంది సెక్రటరీలు ఉంటే 3 మాత్రమే ఓబీసీలు ఎందుకున్నారని చెప్పి అడిగితే ఇవాళ ఆధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళ పునాదులు కదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశంలో తెలుగు జాతి ఉన్నది, తమిళ జాతి ఉన్నది, మా బంజారా జాతి ఉన్నది, మా భాషని కూడా వాళ్ళ రాజ్యాంగంలో చేర్చమని చెప్పి అడుగుతూ ఉన్నాం. మనం ఈ జాతుల్ని గుర్తించడం మానేసి ఒకే దేశం, ఒకటే ప్రజ, ఒకటే చట్టం, ఒకటే జాతి, ఒకటే పాలకులు ఉండాలనేటటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు చేసే పని ఎందుకు జరుగుతుంది దేశంలో? ఇది ప్రశ్నించినటువంటి వాడిని ఇవాళ అర్బన్ నక్సలైట్ పేరు మీద వాని క్యారెక్టర్ను అసాల్ట్ చేసి కొట్టేసేటటువంటి దుర్మార్గమైనటువంటి రాజనీతి వస్తున్నది. భారత జాతి ముసుగులో, భారత జాతి అనేటటువంటి ముసుగులో నెక్స్ట్ ఎన్నికల్లో గెలవాలనేటటువంటి రాజకీయ ఎత్తుగడను బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంది. దాని ముసుగులో ఆధిపత్య వర్గాల అధికారాన్ని తీసుకురావాలనేటటువంటి ఒక కుట్ర ఈ దేశంలో జరుగుతుంది. దాన్ని పటాపంచలు చేస్తూ భారతదేశపు ప్రజల వాస్తవిక ముఖ చిత్రాన్ని బయటకు తీసుకురావాలని చెప్పి ఇలా రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి సమానత్వానికి, ఆధిపత్యానికి, దోపిడీదారులకు, ప్రజలకు, ఇవాళ పెట్టుబడిదారులకు, ప్రజాస్వామ్యవాదులకు మధ్యన ఈ దేశంలో యుద్ధం జరగబోతున్నది. దానికి ఇవాళ నాయకత్వం రాహుల్ గాంధీ గారు ఆయన తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, ఆయన ముందు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని చూసినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇలా ప్రధానమంత్రి మాట్లాడతారు. అంతకంటే ఇవాళ ఆధిపత్య వర్గాల జీతగాళ్ళు అంతకంటే ఏం మాట్లాడతారు? అంతకంటే భిన్నంగా ఏం మాట్లాడతారు? అంతకంటే ఏం గొప్పగా మాట్లాడగలుగుతారు? నేను అంటున్నాను, నువ్వు ఇవాళ ప్రధానమంత్రి అయిందామంటే రాజ్యాంగం లేకుంటే ఐదువా? చెప్రాసికి కూడా అర్హుడు కాదు. నేను కానీ, మోడీ కానీ, ఎవలం కానీ చదువుకునే హక్కే లేదు మాకు ఈ దేశంలో. ఇవాళ బీజేపీ చెప్తున్నటువంటి, ఆర్ఎస్ చెప్తున్నటువంటి రాజ్యాంగం అంటే మనుధర్మం అమలు కావాలి అంటే నేను చదువుకునే అవకాశం ఉందా? నీకు కెమెరా పట్టుకునే అవకాశం ఉందా? నీకు గొట్టం పట్టుకునే అవకాశం ఉందా? బానిసలుగా, ఆధిపత్య వర్గాలకు జీతగాళ్ళుగా ఎటువంటి హక్కును ఆశించకుండా ఎట్టి చేసేటటువంటి నియమం ఈ దేశం పెట్టింది. దాన్ని కావాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది. దాన్ని బలపరిచే పనిలో మోడీ ఉన్నాడు. అంటే నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు, ఏ వర్గాల కోసం పనిచేస్తున్నావో దాన్ని బట్టి అర్థం చేసుకోవద్దా? అందుకనే ఇవాళ అర్బన్ నక్సలైట్ అంటున్నారు.